వెండితెరపై మట్టి వాసనలను గుబాలింపజేసిన భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గతేడాది మార్చిలో తన కుమారుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం తర్వాత ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. 4 గోడల స్టూడియోల మధ్య సెట్టింగుల నీడలో మగ్గిపోతున్న కెమెరాను పల్లెటూరి పచ్చటి పొలాల్లోకి, గట్టుల మీదకి పరుగులు పెట్టించిన విప్లవాత్మక దర్శకుడాయన. "1977లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాతో భారతీరాజా ట్రెండ్ సెట్టర్ ప్రస్థానం మొదలైంది. అంతవరకు గ్లామర్ అంటే కేవలం తెల్లటి రంగు, మేకప్ అనుకునే రోజుల్లో నల్లటి మేని ఛాయతో సహజమైన పల్లెటూరి వేషధారణలతో పాత్రలను సృష్టించి సినిమా వ్యాకరణాన్నే మార్చేశారు. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్లను ఒక సరికొత్త కోణంలో చూపించిన ఘనత ఆయనదే. ఆయన అందించిన తూర్పు వెళ్లే రైలు, ఎర్ర గులాబీలు, సీతాకోక చిలుక, ముదల్ మర్యాదే లాంటి ఎన్నో అద్భుతాలు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. భారతీరాజా కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగులో ఆయన అందించిన క్లాసిక్స్ ఎప్పటికీ మరువలేము.